శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత అథ సప్తమోధ్యాయః జ్ఞాన విజ్ఞాన యోగః. 7వ అధ్యాయము 12వ శ్లోకం. ఏ చైవ సాత్వికా భావా రాజసా తామసాశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి న త్వాహం తేషు తే మయి. ఇక్కడ ఏ చ ఏవా ఏవైతే సాత్విక భావములు గలవో, చూడండి మనకి ఇక్కడ నిన్న క్రిందటి క్లాసులో భావాలు తామసము రాజసము సాత్వికం అని 3 రకాలుగా మన భావాలను చెప్పి, ఇప్పుడు ఏవైతే సాత్విక భావాలు ఉన్నాయో ఏవైతే రాజస భావాలు ఉన్నాయో, అంటే ఈ భావాలు అంటే మనిషిలోని గుణాలు అన్నమాట. తామస గుణము, రాజసిక గుణము, సాత్విక గుణము. ఈ గుణాలను బట్టి మన ప్రవర్తన ఉంటుంది. అంటే వాటి నుంచి ఈ భావాలు ఏవైతే ఉంటాయో వాటి నుండియే మనము చేస్తున్న పనులు మనకి తెలుస్తూ ఉన్నాయి. అయితే విద్ధి వెరుగుము అంటే నిజంగా ఆ త్రిగుణ భావముల యందు నేను కానీ అవి నా యందు కానీ లేవు. ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నాడు? ప్రతి మనిషి కూడా ఈ 3 గుణాలతో ప్రవర్తిస్తాడు అని మనకు అర్థం అవుతుంది. ఈ 3 గుణాల ద్వారానే ఉంటే సాత్విక గుణం అంటాడు, లేదంటే రాజసికము కోపం తాపం ఉంటాయి, తర్వాత లేదంటే తమో గుణం అన్నమాట. నేను నాది చెల్లాలి, అలసత్వము నిద్ర, ఇలాంటివి తమో గుణం. ఈ 3 ఏదో ఒకటి ఉంటాడు. అంటే అయితే నిద్ర అన్నా పోతుంటాడు, లేకపోతే జాగ్రత్త అవస్థ సుషుప్తి అవస్థ అని మనం చెప్పుకున్నాం కదా, ఆ విధంగానన్నా ఉంటాడు, ఏదో ఒక రకంగా ప్రవర్తిస్తాడు. అలాంటివి మనిషిలో ఉన్నాయి కానీ ఈ త్రిగుణాలు నా దగ్గర లేవయ్యా, నాలో లేవు అంటున్నాడు పరమాత్మ. అంటే పరమాత్మకి ఏ గుణాలు లేవు, ఈ గుణాలు మనిషికి మాత్రమే ఉంటున్నాయి. ఇప్పుడు మనలో ఈ 3 గుణాలు ఉన్నాయని మనకు అర్థం అవుతుంది. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ 3 గుణాలు ఉంటున్నాయి. గుణాతీతుడు కావాలి మనిషి. గుణాతీతుడు అంటే పరమాత్మలాగా ఉండాలి. పరమాత్మ ఏ గుణానికి లోబడి లేడు అని అంటున్నామో అదేవిధంగా మనలో కూడా ఈ సత్వగుణము రాజసికము తామస గుణములు మనలో లేకుండా పరమాత్మలా గుణాతీతుడుగా ఉండాలి. అది సాధ్యమేనా? మరి ఇలాంటి భావాలు మనకి ఎందుకు కలిగాయి? సాత్విక భావం అంటే నేను చాలా మంచివాడిని, మేము ఏ తప్పులు చేయని వాడిని, అంతా మంచి భావాలు అని చెప్పుకోవటం సాత్వికం. అది కూడా చెప్పుకోకూడదు, అది కూడా మనిషి చెప్పకూడదు. భావన ఉండాలి, ఉంటుంది, కానీ బయటికి ప్రదర్శించడం సాత్విక గుణ లక్షణం కాదు అంటాడు. అది కూడా లేనప్పుడే పరమాత్మని భావనలో ఉండగలుగుతాడు. ఈ గుణాలేవి నాలో లేవయ్యా. మరి నాలో ఏమున్నాయి అంటున్నాడు పరమాత్మ. తర్వాత శ్లోకం. త్రిభిర్గుణైర్భావై ఏభి సర్వమిదం జగత్తు మోహితం నాభిజానాతి మామేభ్య పరమవ్యయం. ఇంకా నాలో ఈ గుణాల యొక్క కార్యరూపాలైన 3 విధాలైన సాత్విక రాజసిక తామస భావాలు ఈ సమస్త జగత్తులో ఇది చూడండి, జగత్తంతా ఈ 3 గుణాలతోనే ఉంటుంది. కానీ నాలో మాత్రం ఈ 3 గుణాలు లేవు. మరి ఈ సమస్త ప్రాణి సముదాయము మనం ఎందుకు మోహంలో పడుతున్నాము? రాజసిక గుణం ఉంది, అది ఎంతసేపు నాది, నేను, నాకు, నాకంటే గొప్పవాడు లేడు, పౌరుషము పంతము, నేను నాది, ఈ భావనతోనే ఉంటాడు మనిషి. అలాగే ఉంటున్నాడు కదా. అలాగే తామసిక గుణం ఉంది. ఇంకా వాడికి నేను నిద్రపోతా అలసత్వము, లేదా నా మూర్ఖంగా మొండిగా నేను చెప్పింది రైట్ అనడము, ఏదో వచ్చినప్పుడు చూసుకుందాములే అని బద్దకించటము, అలాంటివన్నీ తామసి. ఇవి కూడా ఉంటున్నాయిగా. మనం నిద్రపోతే తమో గుణంలో ఉంటున్నాము, జాగ్రత్త అవస్థలో మెలుకొని ఉంటే నాది నేను నేను అనేసి రాజసిక గుణంలో ఉంటున్నాము. అలాగే పూర్తిగా నిద్రపోయాము, అప్పుడు మరి సత్వగుణం అని చెప్పడానికి అంటే ఏమీ పని చేయటం లేదు కాబట్టి సత్వగుణం అంటామా? కానీ మెలకువతో ఉండే సాక్షి మాత్రంగా ఉండగలిగితే సత్వగుణము.
ఈ గుణాలని మరి ఈ గుణాలకి అతీతంగా ఎవరు ఉంటారయ్యా అంటే నేను పరమాత్మ మాత్రమే ఈ గుణాలకు అతీతంగా ఉండగలుగుతాడు. అది మనమైతే ఆ గుణాలకు అతీతంగా ఉండలేకపోతున్నాం. కాబట్టి ఈ 3 గుణాల కంటే శ్రేష్టమైన శాశ్వతుడైన నన్ను ఈ ఏ గుణాలు లేని నేనుగా నువ్వు ఉండడానికి ప్రయత్నం చెయ్యి. అంటే ఏ గుణానికి కూడా నువ్వు లోబడి ఉండొద్దు, గుణాతీతుడు అవ్వు అని చెప్తున్నాడు. ఇది తెలుసుకుంటే నిజంగా బ్రహ్మజ్ఞానాన్ని పొందిన వాళ్ళే అవుతారు. అది అంటే జగత్ అనగా ఈ ప్రాణి సముదాయం అంతా కూడా గుణముల యొక్క కార్యరూపములైనవే. అంటే ఈ జగత్తులో ప్రతి ఒక్కటి ఈ గుణాలతోనే, ఈ 3 గుణాలతోనే. ఇంకా మనకి 14వ అధ్యాయం వచ్చాక గుణాల గురించి ఇంకా వివరంగా చెప్తారనమాట. ఇక్కడ ఈ 3 గుణాలతోనే ఈ త్రివిధ భావముల చేతనమే మనం మోహంలో పడుంటున్నాం. కాబట్టి ఈ త్రిగుణాలకు అతీతుడుగా శాశ్వతుడైన నన్ను నువ్వు తెలుసుకో. నేను అన్ని ప్రాణుల్లో ఉన్నాను. ఏ ప్రాణిలో ఉన్న గుణానికైనా నేను మాత్రం బద్ధుడిని కాను. నాకు ఏ గుణము అంటదు. గుణాలు నీవే అలవర్చుకున్నావు, అవి నీలోనే ఉన్నాయి. వాటిని నువ్వు ఎలాగ కంట్రోల్ చేసుకుంటావో, ఎలా అధిగమిస్తావో నువ్వే చూసుకోవయ్యా. నాకైతే ఏ గుణము లేదు అని పరమాత్మ ఇక్కడ నిక్కచ్చిగా చెప్తూ ఉన్నాడు 13వ శ్లోకం. హరి ఓం. ఇంత 4 నిమిషాలు 5 నిమిషాలు